హాయ్ మీ విఎస్విని బ్లాగ్స్. చూసారా ఫిష్ ఎంత బాగున్నాయో. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేసుకున్నాం, ఒకసారి చూడండి. చేపలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయండి. ఇవి ఎక్కడక చెరులో పట్టారండి, ముకుందవరం చెరులోని మా అమ్మగారు వాళ్ళు పంపించారనమాట. చూసారా మా అత్తయ్య గారు ఎంత చక్కగా కోస్తున్నారో. షాక్తో కానీ తెగదండి, మీరు కత్తిపీటతోనే కట్ చేయండి ఇలాగా, అప్పుడు తెగుతాయి అన్నమాట. అంత స్ట్రాంగ్ ఉండేయండి చేపలు. ఇవి ముద్ర చేపలు అన్నమాట, చాలా బాగుంటుందండి. సరే ఎలా కట్ చేస్తున్నారండి, అలాగా కట్ చేస్తే అలా క్లీన్ చేసుకుంటేనే ఫిష్ బాగుంటుందండి. మీరు షాక్తో ఇలా పైన చెక్కేసారనుకోండి అస్సలు టేస్టీగా ఉండదు అన్నమాట. మొత్తం అలా క్లీన్ చేసుకోవాలండి. బాగాని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ వేసుకోండి, బాగా క్లీన్ చేయాలన్నమాట. మీకు షాక్తో కానీ చేతితో కానీ అలా తీస్తే రాదండి. ఒక గరుకురాయి పెట్టుకోండి, గరుకురాయి మీద బాగా రుద్దండి. రుద్దితే మీకు ఆ చేపలు అనేది పొట్టు అనేది మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట, పోతుంది అనమాట. ఆ క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నిని ఆ బౌల్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పక్కన ఉంచుకోండి. పక్కన ఉంచుకున్న తర్వాత చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తానన్నదిని. ఆనియన్స్ పేస్టు, అల్లం పేస్టు అండ్ మిర్చి అండ్ టమాటో అండ్ బెండకాయ అండ్ కొత్తిమీర తీసుకోండి. తీసుకుని పక్కన ఉంచుకొని ఒక మందం రౌండ్గున్నే చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్లో ఉన్న ఒక గిన్నె తీసుకోండి. లేకపోతే రౌండ్ షేప్లో గిన్నె తీసుకోకపోయారనుకోండి, మీకు చిన్న గిన్నె తీసుకుంటే అస్సలు బాగా ఉడకదనమాట. రౌండ్ షేప్లో ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలండి. ఒకసారి ప్రాసెస్ అంతా చూడండి, అలా చేస్తున్నాను అన్నది. చేప ముక్కలు కడిగేసి పక్కన ఉంచుకున్న ముక్కలని గిన్నెలో వేసుకోవాలండి. గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు అండి, మీకు ఎంత అయితే ఉప్పు వేసుకుంటారో అంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు అండ్ తగినంత కారం. మీరు కారం ఎక్కువ తినవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం తిన్నవాళ్ళు కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది మిక్సీలో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు సింపుల్గా ఈజీగా అయిపోతుందని మిక్సీలో ఆడేస్తున్నారండి. కానీ అలా అయితే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అనేది బాగా రాదనమాట. మీరు సందుకెళ్ళ మీద కానీ రుబ్బు రోట్లో కానీ బాగా దంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్టే వేరండి, తెలుసండి. అలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి వేసుకొని టమాటాలు అండ్ బెండకాయలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా పైన చల్లుకోండి అనమాట. చూసారు కదా ప్రాసెస్ అంతా, నేను చెప్పినవన్నీ ఒకటి కూడా ట్రిప్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. వేసుకున్న తర్వాత బాగా ఒక చింతపండు పులుసు కూడా నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కూడా అందులో వేసుకోండి. వేసేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా ఒక్కసారి మీరు బాగా రౌండ్గా తిప్పుతూ ఉండండి. కలిపెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టేసి అలా మూత పెట్టండి. ఒక పావు గంట సేపు అలా ఉంచండి, బాగా మరిగి దగ్గర పడద్దు అనమాట. అప్పుడు మూత తీసి పైన కొత్తిమీర జల్లండి. ఒకసారి ఆ స్మెల్లే వేరండి. వేడి రైస్లో ఆ చేపల పులుసు వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి, ఆ థ్రిల్లే వేరు, తెలుసా. ఈ చల్లగా వాతావరణంలో వేడి చేపల పులుసు వేసుకుని ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు వేసి తింటే ఆ టేస్టే వేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.